మాట్లాడలేనటువంటి సందర్భం. ఆ రోజే గాని మాట్లాడి ఉంటే ఈ పరిశ్రమ ముందలకెళ్ళేదండి. ఈ రోజు ఏదేదో ఉత్తిత్తి మాటలు చెబుతూ ఉన్నారు. ఈ రోజు మీకు ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్పాలి. ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ లోక్సభలో ఉన్న వీళ్ళ నాయకులందరూ కలిసి ఉక్కు శాఖ మంత్రిని కలిశారు కుమారస్వామి గారిని ఇందాక. వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ గురించి డిస్కషన్ జరుగుతుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దండి అని చెప్పి వాళ్ళు ఏదో చేసినట్టు షో చేసి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కుమారస్వామి గారు ఆల్రెడీ చెప్పారు కదా, మేము అట్లాంటి ఆలోచన ఏం చేయట్లేదని కడపకు వచ్చి ఆయన వైజాగ్ వచ్చే చెప్పారు కదా. ఆయన చెప్పారు అంటే ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలండి వీళ్ళు. నీకు లోక్సభలో బాలశౌరి గారు ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి గారు క్లియర్ గా చెప్పారు, మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు, మా ముందులో ఎటువంటి కడప స్టీల్ ప్లాంట్ గురించి అసలు డిపిఆర్లు మాకు దగ్గర లేవు, ఏదన్నా ఉంటే మీరు పంపేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము పరిశీలిస్తామన్నారు. దాన్ని పక్కకు పట్టేసి ఆ అంశం మీద కదా మాట్లాడాల్సింది, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఆ అంశం మీద కదా. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి గురించి చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి ఆ 5 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పాలి కదా. అది చెప్పకుండా కుమారస్వామి గారి దగ్గరికి వీళ్ళు ఒక 10 మంది కలిసి వెళ్ళి ఏముందండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటీకరణ చేయొద్దంటారేంది, పెట్టుబడులు ఉపసంహరించుకునేటట్టు చేయాలండి, ప్రైవేట్ దాని మీద ఇష్యూ చేస్తున్నారండి. ఏమంటానంటే పవన్ గారు ఏమీ లేదు, దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయాలి అని తాపత్రయపడతా ఉంటారు. వాళ్ళ లాజికల్ ఇష్యూ అదే కదా. నిజమే, మొదటి నుంచి చేసేది అదే. నేను మళ్ళీ మాట్లాడతాను, చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి అందరూ వాయిస్ వెళ్ళాలి. నేను కిరణ్ గారి దగ్గరికి వెళ్తాను జనసేన పార్టీ నుంచి, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీఏ ఈ అంశాన్ని తీసుకొచ్చారు పార్లమెంట్లో కాబట్టి ప్రస్తుతం. సో ఏంటి కిరణ్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? మనం చూసాం బాలశౌరి గారు అడిగిన ప్రశ్నకి కుమారస్వామి గారు క్లియర్గా చెప్పారు, ఈ అంశం మా దగ్గర లేదు, మా దగ్గరికి రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కేంద్ర పెద్దల దగ్గర, ఇప్పుడు కాదు ఈ టైం కాదు, ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కేంద్ర పెద్దల దగ్గర ఏం కావాలి రాష్ట్రానికి అని అడిగిన పరిస్థితి లేదు. ఎక్కడ డిపిఆర్లు అడిగితే దానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం కదా వైజాగ్ ఏదైతే మెట్రోకి సంబంధించి కూడా డిపిఆర్లు ఇవ్వండి అని కేంద్రం వెంటబడింది, అయినా దానికి సంబంధించి ఇవ్వలేదు. ల్యాండ్ కూడా ఇవ్వమని చూపించమని చెప్పింది, ఇవ్వలేదు. సో ఏంటి ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇదే, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈ రోజు జనసేన పార్టీ నుంచి కుటుంబ తరఫున గెలిచిన బాలశౌరి గారు కనుక ఆ క్వశ్చన్ రేజ్ చేయకుండా ఉండుంటే, స్టీల్ ప్లాంట్ అప్డేట్ చెప్పండి అని క్వశ్చన్ రేజ్ చేయకుండా ఉండుంటే మనం ఇంకా 1.5 year లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తయిపోతుంది అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఎప్పుడు శంకుస్థాపన చేసినా కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాం ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఆయన పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన పరిస్థితి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ప్లాంట్ కి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేసి తర్వాత వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం మారిపోవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే